ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా మీకు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా కొన్ని విషయాలు మీతో చర్చించడం జరుగుతుంది. గుండెకు సంబంధించి ప్రపంచ హృదయ దినోత్సవం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 29వ తారీఖున జరుపుకుంటారు. ప్రపంచ హృదయ దినోత్సవం అంటే హృదయాన్ని రక్షించుకునే అంశంపై అవగాహన కల్పించడం కోసం జరుపుకుంటారు. మంచి ఆహారం, సరైన నిద్ర, ఒత్తిడికి దూరంగా ఉండడం, వ్యాయామం చేసినట్లయితే గుండె సంబంధించిన వ్యాధులకు దూరంగా ఉండవచ్చు. అలాగే 6 నెలలు లేదా సంవత్సరానికి ఒకసారి హృదయ పరీక్షలు లేదా గుండె పరీక్షలు చేయించుకోవడం చాలా మంచిది. 2024 సంబంధించిన థీము, వరల్డ్ హార్ట్ డే థీము ఏమిటంటే హృదయాన్ని ఉపయోగించండి, హృదయాన్ని తెలుసుకోండి. గుండె రోజుకు దాదాపు 1,00,000 సార్లు కొట్టుకుంటుంది. మన యొక్క గుండె స్పందన యొక్క ధ్వని లేదా శబ్దము గుండె యొక్క 4 కవాటాలు తెరవడం మరియు మూసివేయడం ద్వారా ఉత్పత్తి అవుతుంది. గుండె దాదాపు 45 సెకన్లలో శరీరం అంతా రక్తాన్ని పంపు చేయగలదు. శరీరంలో అత్యంత బలమైన కండరం గుండె అని చెప్పవచ్చు. గుండె దాదాపు పెద్దల పిడికిలి పరిమాణంలో ఉంటుంది. హార్ట్ డిసీజు ప్రమాద కారణాలు అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు ఉండటం, ధూమపానం, ఊబకాయం, అధిక రక్తపోటు, శారీరక శ్రమ లేకపోవడం, మధుమేహం, ఒత్తిడి, నిరాశ మరియు కోపం, నిద్ర లేకపోవడం, ఎక్కువ ఆహారం తీసుకోవడం మరియు మద్యపానం సేవించడం గుండె జబ్బులకి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. గుండెపోటు వస్తే ఆసుపత్రికి వెళ్ళే లోపు ఏం చేయాలనే విషయం ఒకసారి ఇప్పుడు తెలుసుకుందాం. గుండెపోటు వస్తే ఆసుపత్రికి వెళ్ళే లోపు రోగిని లేదా మనిషికి గుండె నొప్పిగా ఉన్నది అని తెలిసిన వెంటనే అతడి చేత 1 గ్లాసు నీరు త్రాగించడం చాలా మంచిది. కొన్నిసార్లు ఈసీజీ తీసే సమయం ఉండకపోవచ్చు. రోగి పరిస్థితి కాస్త తీవ్రంగా ఉంది అని అనిపించినట్లయితే డిస్ప్రిన్ 300 మిల్లీగ్రామ్ మాత్రను నీటితో కలిపి త్రాగించాలి. అలాగే కూర్చోబెట్టి కానీ పడుకోబెట్టి కూడా తల కాస్త పైకి లేపి డిస్ప్రిన్ 300 మిల్లీగ్రాములు మాత్ర ద్రావణాన్ని త్రాగించవచ్చు. ఆ తర్వాత సార్బిట్రేట్ మాత్ర వేయాలి. దీంతో వెంటనే నొప్పి తగ్గడం జరుగుతుంది. ఆ తర్వాత సాధ్యమైనంత త్వరగా శరీరానికి శ్రమ ఏమాత్రం లేకుండా ఏదో ఒక వాహనంలో ఆసుపత్రికి తీసుకెళ్లే ఏర్పాటు చేయాలి. ఇంకా చెప్పాలి అంటే రోగి తనంతట తాను తీసుకునే డిస్ప్రిన్ మాత్ర డాక్టర్లు ఇచ్చే స్ట్రెప్టోకైనేజ్ ఇంజెక్షన్తో సమానంగా పనిచేస్తుంది. అందుకే గుండె నొప్పి వచ్చిన వారికి సార్బిట్రేట్ కన్నా డిస్ప్రిన్ మాత్ర లేదా టాబ్లెట్ చాలా ముఖ్యం. డిస్ప్రిన్ మాత్రను నీళ్లతో కలిపి త్రాగించడం వల్ల వెంటనే ఒంట్లో అది కలిసిపోవడం జరుగుతుంది. ఒక డిస్ప్రిన్, ఒక సార్బిట్రేట్ ఈ 2 ఇవ్వటం వల్ల రోగికి ఎక్కువ ప్రయోజనం కలుగుతుందని లేదా ఉపశమనం కలుగుతుందని చెప్పవచ్చు. డిస్ప్రిన్ మరియు సార్బిట్రేట్ ఈ 2 టాబ్లెట్లను అందరూ ఇంట్లో ఉంచుకోవడం చాలా మంచిది. ఈ టాబ్లెట్స్ వేసుకునే లోపు రోగి దగ్గుతూ ఉండటం చాలా మంచిది. మరింత రోగికి మేలు చేస్తుందని చెప్పవచ్చు. గుండెపోటు వచ్చినప్పుడు తొలి గంట చాలా అమూల్యమైనది. కాబట్టి గుండె నొప్పి వచ్చిన రోగికి నొప్పి వచ్చిన గంటలోపే హాస్పిటల్కు చేర్చడం చాలా ముఖ్యం. కొందరు దడ వచ్చిన వెంటనే కళ్ళు తిరిగి పడిపోతారు. దానికి కారణం గుండె వేగం బాగా తగ్గిపోవడం వల్ల ఇలా పడిపోవడం జరుగుతుంది. దీనిని సింకోప్ అటాక్ అంటారు. దీనిని గుండె జబ్బుకు సూచనగా చెప్పవచ్చు. గుండె దడతో పడిపోయిన వారు 2 నిమిషాల్లోనే మళ్ళీ తేరుకొని లేచి నడవగలరు. అయినప్పటికీ ముందు జాగ్రత్తగా ఒకసారి ఈసీజీ తీసి అవసరమైన చికిత్స అందించడం చాలా మంచిది. ఇంకా
గుండెకి సంబంధించి రోగి దేహంలో కొలెస్ట్రాల్ అనే కొవ్వులలో 2 రకాలు ఉంటాయి. మొదటిది ఒంటికి మేలు చేసే కొవ్వులు, వీటిని హెచ్డిఎల్ అంటారు. హై డెన్సిటీ లైఫో ప్రోటీన్గా చెప్పవచ్చు. ఇవి క్రోడిగుడ్డు తెల్ల సొనలో ఉంటాయి. శరీరానికి హానికరమైన కొవ్వులను ఎల్డిఎల్ లో డెన్సిటీ లైఫో ప్రోటీన్ అంటారు. చెడు కొలెస్ట్రాల్ వంటి కొవ్వులు గుండె జబ్బులకు ఒక రిస్క్ ఫ్యాక్టర్గా చెప్పవచ్చు. చెడు కొలెస్ట్రాల్ పాలు ఎక్కువగా ఉండే ఆహారము తినేవారిలో మరియు ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ తీసుకునే వారిలో గుండె జబ్బు రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అయితే మనిషి రక్తంలో హెచ్డిఎల్, ఎల్డిఎల్ ఈ 2 రకాల కొవ్వులు కలుపుకొని 200 లోపు ఉండాలి. ఎల్డిఎల్ లో డెన్సిటీ లైపోప్రోటీన్ 100 లోపు ఉండాలి. హెచ్డిఎల్ హై డెన్సిటీ లైపోప్రోటీన్ 40 పైన రక్తంలో ఉండాలి. అలాగే ట్రైగ్లిజరైడ్స్ అనే మరో రకం కొవ్వులు కూడా గుండెకి హాని చేస్తాయి. ఇవి 150 లోపు ఉండాలి. కొలెస్ట్రాల్ మన శరీరంలోనికి 2 రకాలుగా చేరుతుంది. ఒకటి ఆహారం ద్వారా, మరొకటి లివర్ పనితీరు వల్ల చేరుతుంది. ఈ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్, హెచ్డిఎల్ లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేయించుకున్నట్లయితే శరీరంలో లేదా రక్తంలో ఎంత శాతం ఉన్నదని మనకి ఆ టెస్ట్ ద్వారా, పరీక్ష ద్వారా తెలియపరచడం జరుగుతుంది. లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేయించుకోవడం చాలా మంచిదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే శిశువు పుట్టినప్పుడు 70 మిల్లీగ్రాములు కొలెస్ట్రాల్ ఉంటుంది. మెదడు, నరాల వ్యవస్థ కోసం శిశువు 2 ఏళ్ల పాటు ఎదగడానికి ఈ కొలెస్ట్రాల్ కొవ్వులు ఉపయోగపడతాయి. ఆ తర్వాత దీని అవసరం అంతగా ఉండదు. అయితే జన్యుతత్వాన్ని బట్టి ఈ కొవ్వులు మంచి, చెడు ఈ 2 రకాల కొలెస్ట్రాల్ ఉత్పత్తి అవుతూనే ఉంటాయి. వేపుళ్ళు, బేకరీ పదార్థాలు, కృత్రిమ నెయ్యి వంటి పదార్థాలను ఎక్కువగా తినే వాళ్ళలో కొవ్వు ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి అంత మంచిది కాదు. రక్తంలో కొలెస్ట్రాల్ పాళ్ళు ఎక్కువగా ఉన్నవారికి డాక్టర్లు వాటిని అదుపు చేసే మందులు ఇస్తూ ఉంటారు. మందులు వాడుతున్నంతసేపు వారు మధ్యలో ఆపకూడదు. డాక్టర్ సలహా మీద మాత్రమే ఈ మందులు వాడుతూ ఉండాలి లేదా సలహాలు తీసుకోవాలి. మాంసాహారం పూర్తిగా మానివేయలేకపోతే కొవ్వులు తక్కువ ఉండే చేపలు, చికెన్ వంటి వైట్ మీట్ తీసుకోవడం చాలా మంచిది. ఇంకా చెప్పాలంటే చికెన్ కంటే చేపలు చాలా మంచి ఆహారంగా చెప్పవచ్చు. అవి కూడా ఉడికించి తినడం చాలా మంచిది. వేపుడు లేదా ఫ్రైలకి దూరంగా ఉండడం గుండెకి చాలా మంచిదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ విషయాలు తెలుసుకొని వినిన వాళ్ళందరూ మిగతా వాళ్ళకి షేర్ చేయవలసింది ఈ సందర్భం మీకు అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.